చాలా మంది ఏమంటున్నారంటే ఆవుల్ని అమ్మకూడదు, ఆవుల్ని ఇతర దేశాల కోతకు పంపించకూడదు అంటున్నారు. మీరు చెప్పేది కరెక్టే, బానే ఉంది. ఆవుల్ని మేపేది మనమే, ఆవుల్ని పూజించేది మనమే, ఆవుల్ని అమ్మేది మనమే, ఆ ఆవుల్ని కొని ఇతర దేశాల కోతకు పంపించేది మనమే. పైన పార్టీ కూడా మన బీజేపీ పార్టీ. మరి తప్పులు ఎవరు చేస్తున్నారు? బుద్ధుందా? మారండ్రా ఎదవల్ల. తప్పులు మొత్తం మనం చేసి మనమే ధర్నాలు చేస్తాం. సిగ్గుండాలా? గుడ్ మార్నింగ్, జై హింద్, అస్సలాం అలైకుం. అదే మేము చెప్తే మీకు ఎక్కడం లేదు కదా అని చెప్పి మన భారతీయులతోనే చెప్పించా, మా హిందూ సోదరులతోనే చెప్పించు. ఇది నిజమే కదరా? పెంచేది మీరే, పోషించేది మీరే, గొడ్డు చాకిరి చేయించుకునేది మీరే, బసవేశ్వరుడు అనేది మీరే, నందీశ్వరుడు అనేది మీరే, పరమేశ్వరుడికి వాహనం అని చెప్పేది మీరే, జంతు వధశాలకు అమ్మేది మీరే. మీ దగ్గర నుంచి జంతు వధశాలకు తీసుకుపోయేటోడే మావాడు. మరి వాడి మీద కేసులు ఎందుకురా? పెంచేవాని మీద, పోషించేవాని మీద, పూజించేవాని మీద, మాత అని పూజించేవాడి మీద మీరు కేసులు పెట్టరు, వాళ్ళు కొట్టి చంపరు. వాడు అమ్మితే తీసుకొచ్చుకొని తిండికి ఉపయోగించుకుంటే ముస్లింల మీద మీరు దాడి చేస్తారు, జాతును తిడతారు, మతాన్ని తిడతారు, కులాన్ని తిడతారు, జిహాద్ అని పేరు పెడతారు. అమ్మా మేము తప్ప మాకు ఎవరు తల్లి లేదు, తల్లి గోమాత అంటూ గో సంరక్షణ శాఖలు అని చెప్పి పేరు మీద హింసను క్రియేట్ చేసేది మీరే కదరా. రే ఆరెంజ్ డాగ్స్, ఇక్కడైనా మీరు మారండిరా. కేవలం ఇది రాజకీయమేరా. గోమాత మీద ప్రేమతో, నిజంగా మీరు గోమాత మీద ప్రేమతో, గోమాతని మాత 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 తల్లిగా మీరు భావిస్తే ఒక్క గోవు కూడా బయటికి పోదురా. మీరే పెంచండి, మీరే కానుపులు చేయండి, మీరే పూజించుకోండి, ఇండ్లలో పెట్టుకోండి. అగ్రికల్చర్ పర్పస్ వ్యవసాయానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు, ఇలాగే చేయండి. ప్రభుత్వాలతో ఒక చట్టాన్ని చేపించండి, జాతీయ జంతువుగా ప్రకటించండి రా గోమాతను. బీజేపీ ఆ పని చేయదురా. ఎందుకు చేయదో తెలుసా? గోమాతను జాతీయ జంతువుగా చేస్తే ఈ దేశంలో ఎక్కడ కూడా గోమాత మీ దగ్గర నుంచి బయటికి రాదు. అంటే పెంచి పోషించి ఉపయోగించుకునే రైతు దగ్గర నుంచి గోమాత బయటికి రాదు. గోమాత బయటికి రాకపోతే నాకు ఓట్లు రావు. నాకు అధికారం కావాలంటే ఓట్లు కావాలా, ఓట్లు కావాలంటే పొద్దున్న లేచి మతాన్నన్న తిట్టాలా, జిహాద్ మీదన్న రావాలా, గోమాత మీదన్న రావాలా. ఇవేవి రాకపోయినప్పుడు నాకు అధికారం. సో గోమాతను జాతీయ జంతువుగా బీజేపీ ప్రకటించదు, అధికారాన్ని కోల్పోదు.